హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ 2026 T20 వరల్డ్ కప్ 2026 సెమీస్ రేసు నుంచి దాదాపు తప్పుకున్న పాకిస్తాన్. తొలి మ్యాచ్లో వర్షం, రెండో మ్యాచ్లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిన పాకిస్తాన్ ఆఖరి మ్యాచ్లో గెలిచిన సెమీస్ చేరడం కష్టమే. నిన్న జరిగిన ఇంగ్లాండ్ పాకిస్తాన్ మ్యాచ్ T20 వరల్డ్ కప్లో 2026 టోర్నీలో ఇంగ్లాండ్ జట్టు దాదాపు సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. పాకిస్తాన్తో జరిగిన సూపర్ 8 మ్యాచ్లో 2 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది ఇంగ్లాండ్ జట్టు. తొలి మ్యాచ్లో లంకపై గెలిచిన ఇంగ్లాండ్ న్యూజిలాండ్తో మ్యాచ్ గెలిచినా ఓడినా సెమీస్ రేసులో ఉంటుంది. న్యూజిలాండ్తో జరగాల్సిన సూపర్ 8 మ్యాచ్ రద్దు కావడం, ఇంగ్లాండ్ చేతిలో ఓడడంతో పాకిస్తాన్ సెమీస్ ఆశలు సన్నగిల్లాయి. ఆఖరి సూపర్ 8 మ్యాచ్లో శ్రీలంకపై గెలిస్తేనే పాకిస్తాన్కు సెమీఫైనల్ రేసులో ఉంటుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లో 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. సాహిబ్జాద్ పరాగ్ 45 బంతుల్లో 7 ఫోర్లు 2 సిక్సర్లతో 63 పరుగులు చేశాడు. నయీం అయూబ్ 7, సల్మాన్ 5, బార్బర్ అజమ్ 25, పరాగ్ జమాన్ 25, షాదాబ్ ఖాన్ 23 పరుగులు చేయగా ఉస్మాన్ ఖాన్ 8, షాహీన్ అఫ్రీది 2 పరుగులు చేశారు. మహమ్మద్ నవాజ్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. లియామ్ దాసన్ 3 వికెట్లు తీయగా జోఫర్ ఆర్చర్, జెమీ ఓవర్టన్ 2 వికెట్లు తీశారు. ఆదిల్ రషీద్కు 1 వికెట్ దక్కింది. 165 పరుగుల లక్ష్య ఛేదనలో ఫిలిప్ ఇంగ్లిష్ మొదటి బంతికే డకౌట్ అయ్యాడు. జోస్ బట్లర్ 2 పరుగులు చేశాడు. జాకబ్ బెథెల్ 8 పరుగులు, టామ్ బటన్ 2 పరుగులు చేసి వెంటనే అవుట్ అయ్యారు. 58 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్. అయితే ఒకవైపు వికెట్లు పడుతున్న మరో ఎండులో కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఒంటరిగా పోరాడాడు. 16 పరుగులు చేసిన శామ్ కరన్తో కలిసి 5 వికెట్లకి 40 పరుగులు జోడించి హ్యారీ బ్రూక్ 25 పరుగులు చేసి విల్ జాక్స్తో కలిసి 6వ వికెట్కు 52 పరుగులు జోడించాడు. 51 బంతుల్లో 10 ఫోర్లు 4 సిక్సర్లతో 100 పరుగులు చేసి అద్భుతమైన సెంచరీ నమోదు చేశాడు హ్యారీ బ్రూక్. సెంచరీ తర్వాత షాహీన్ అఫ్రీది బౌలింగ్లో హ్యారీ బ్రూక్ అవుట్ అయ్యాడు. అప్పటికి ఇంగ్లాండ్ విజయానికి చివరి 3 ఓవర్లో 10 పరుగులే కావాలి. అయితే 28 పరుగులు చేసిన విల్ జాక్సన్ని అవుట్ చేసిన మహమ్మద్ నవాజ్, జెమీ ఓవర్టన్ డకౌట్ చేశాడు. దీంతో ఇంగ్లాండ్ వెంటనే 3 వికెట్లు కోల్పోయింది. ఆఖరిలో తడబడుతూ అనే అనుమానం రేగిన జోఫర్ ఆర్చర్ 4 బాది మ్యాచ్ను ముగించేశాడు. T20 వరల్డ్ కప్ చరిత్రలో సెంచరీ చేసిన మొట్టమొదటి కెప్టెన్గా నిలిచాడు హ్యారీ బ్రూక్. ఇంతకుముందు 2010లో విండీస్ కెప్టెన్ చేసిన క్రిస్ గేల్ భారత జట్టుపై చేసిన 98 పరుగులే అధికం. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ హ్యారీ బ్రూక్, ఇంగ్లాండ్ కెప్టెన్ 51 బంతుల్లో 100 పరుగులు చేశాడు. పాయింట్ టేబుల్: ఇంగ్లాండ్ 2 మ్యాచ్లు ఆడింది, 2 మ్యాచ్లు గెలిచింది, 4 పాయింట్లు. రన్ రేటు +1.491. న్యూజిలాండ్ 1 పాయింట్. పాకిస్తాన్ 2 మ్యాచ్లు ఆడితే 1 గెలిచింది, 1 వర్షం వల్ల ఆగిపోయింది, 1 పాయింట్. శ్రీలంక 1 మ్యాచ్ ఆడింది, 1 మ్యాచ్ ఓడిపోయింది. శ్రీలంక 0 పాయింట్స్. రన్ రేటు -2.550. కంగ్రాచులేషన్స్ ఇంగ్లాండ్. ఆల్ ది బెస్ట్ ఇంగ్లాండ్ మ్యాచ్.